హలో ఫ్రెండ్స్. 'యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్' నిజంగా ఇతన్ని చూస్తే, ఇతని ఇంటర్వ్యూలు చూస్తే ఇతడిది అమాయకత్వం అనాలో లేదా మూర్ఖత్వం అనాలో అర్థం అవటం లేదు. అసలు ఇతని పేరెంట్స్ ఇతన్ని తప్పుగా పెంచుతున్నారేమో అనిపిచ్చింది. ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీకి ఒకరిని లాంచ్ చేస్తున్నప్పుడు అతనికి ఆల్రెడీ ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పుడు కొన్ని పీఆర్ టీమ్‌లనో లేకపోతే గైడెన్స్ ఇచ్చే వాళ్ళనో అతనికి వెంట పెట్టి అతన్ని లాంచ్ చేయాల్సిందేమో. ఈ విషయంలో ఈ పేరెంట్స్ తప్పు చేశారేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ 'చంద్రహాస్‌ని' ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీంతో పాటు చాలా విషయాల్లో కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని క్వెషన్ చేయాల్సి ఉంది. కానీ ఇతన్ని మాత్రమే ఎందుకు కార్నర్ చేస్తున్నారన్నది కూడా మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్తే 'చంద్రహాస్' రీసెంట్‌గా ఇతను నటించిన 'బరాబర్ ప్రేమిస్తా' అని ఒక సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ప్రెస్ మీట్‌లో, ప్రమోషన్‌లో ఇతడు ఒక పాట పాడాడు. ఎంత దారుణంగా ఉందంటే ఆ పాటలో ఒక లిరిక్ పచ్చి బూతు వాడాడనమాట. ఈ బూతు వాడిన సందర్భంలో అక్కడ ఉన్న చాలామంది ఎంజాయ్ చేశారు, చప్పట్లు కొట్టారు, అతన్ని ఎంకరేజ్ కూడా చేశారు. అక్కడే తప్పని ఎవరు చెప్పలేరు. ఇది కాస్త బయటికి వచ్చి వైరల్ అవ్వడంతో చాలామంది జర్నలిస్టులు, చాలామంది పబ్లిక్ రియాక్ట్ అవ్వడంతో ఒక జర్నలిస్ట్ అయితే ఏకంగా బూతులు మాట్లాడుతూ నీ తల్లిదండ్రులు ఎలా పెంచారో అంటూ వాళ్ళ తల్లిని కూడా అనరాని మాట అన్నాడు. అండ్ ఇప్పుడు ఈ మాట విన్న చంద్రహాస్ ఆ జర్నలిస్ట్‌కి వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ జర్నలిస్ట్‌ది కూడా తప్పనే నేను అంటాను. ఎందుకంటే 'చంద్రహాస్' ఎంత వల్గర్‌గా పాట పాడారో మీరు అలాంటి వర్డ్ యూజ్ చేయడం ఏంటి? ఏంటంటే అతని తప్పెంతుందో మీది అంతే తప్పుంది కదా అన్నది నా క్వెషన్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ 'చంద్రహాస్' ఆ జర్నలిస్ట్‌కి వార్నింగ్ ఇస్తూ నువ్వు 24 గంటలు నాకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే నేనేం చేస్తానో అది చేస్తానంటూ మాట్లాడడంతో జర్నలిస్ట్ వెళ్లి కేసేశాడు. ఈ 'చంద్రహాస్' పైన బెదిరిస్తున్నాడంటూ. ఇదంతా జరుగుతున్న సమయంలోనే సోషల్ మీడియాలో ఇతని పాట పైన బ్యాక్‌లాష్ రావడము, ఇతనిపై ట్రోల్స్ రావడము, ఇతన్ని పాయింట్ చేస్తూ చాలామంది మాట్లాడడంతో 'చంద్రహాస్' ఈ ఇంటర్వ్యూలోకి వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్. ఏంటంటే నేను ఎవరిని ఉద్దేశించి తిట్టలేదు కదా! ఎవరిని ఉద్దేశించి అనలే కదా! నేను ఎవరికి సారీ చెప్పాలని మూర్ఖంగా అడుగుతున్నాడు. నిజంగా పబ్లిక్‌లో ఏదైనా తప్పుడు మాట వాడినప్పుడు, పబ్లిక్‌లో ఒక అనకూడని మాట అన్నప్పుడు క్షమాపణలు చెప్పాలి. అంతే తప్ప నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు కదా అని క్షమాపణ చెప్పను అనడము నిజంగా ఈ అబ్బాయిది అదొక రకమైన యాటిట్యూడ్‌లా ఉంది. అందుకే తనకి యాటిట్యూడ్ స్టార్ అని పెట్టుంటారేమో. అండ్ ఈ 'చంద్రహాస్' ఇదే సందర్భంలో ఒక మాట మాట్లాడాడు. ఇప్పటివరకు నేను లాంచ్ అయినప్పటి నుంచి నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నన్ను నా అపియరెన్స్‌ని, నా పేరెంట్స్‌ని కూడా థంబ్‌నెయిల్‌లో పెట్టి మరి ఏదో ఒకటి అంటున్నారు. నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడెందుకు రియాక్ట్ అయ్యానంటే అతడు అనకూడని మాట అన్నాడు. నా తల్లిని అన్నాడు. ఆ మాటకు నేను రియాక్ట్ అవుతున్నానంటూ స్ట్రాంగ్‌గా మాట్లాడాడు. ఈ పాయింట్ దగ్గర అతనితో నేను ఏకీభవిస్తా. కానీ నేను క్షమాపణ ఎవరికి చెప్పాలి? నేను క్షమాపణలు చెప్పను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది నిజంగా ఇది మూర్ఖత్వమే ఫ్రెండ్స్. అండ్ అది కాక ఫస్ట్ నుంచి 'చంద్రహాస్‌కి' ఈ ట్రోలింగ్ అలవాటయిపోయింది. ఫస్ట్ లాంచ్ అయినప్పటి నుంచి అతన్ని ట్రోల్ చేస్తూనే ఉన్నాడు. ట్రోలింగ్ వల్లనే ఇతడు ఇంతమందికి తెలిసాడన్నది చాలామంది యొక్క అభిప్రాయం. అందుకే ఇతడు ఇలాంటి స్టంట్ చేసి సినిమాకు ప్రమోషన్ తేవడానికి ప్రయత్నించినట్టుగా అంటున్నారు. అండ్ ఈయన కూడా ఇండైరెక్ట్‌గా అదే ఒప్పుకున్నాడు. ఈ సాంగ్ మూవీలో లేదు. కానీ నేనే యాడ్ చేసి పాడాను. కొంచెము ప్రమోషన్ కోసం అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ అర్థమైపోతుంది ఇదొక చీప్ ట్రిక్ అని. సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి 'చంద్రహాస్' చేసిన ఒక చీప్ ట్రిక్ అని. దీని వెనక వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారేమో అని డౌట్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన 'జేడీ చక్రవర్తి' గారు కూడా దీన్ని ఖండిస్తూ మాట్లాడారు తర్వాత. ఇలాంటి చీప్ టెక్నిక్స్‌తో, చీప్ మాటలతో సినిమాలను ప్రమోషన్ చేసుకోవద్దు. అండ్ చాలా దారులుంటాయి సినిమాలను ప్రమోషన్ చేసుకోవడానికి అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఈ సాంగ్ వింటున్నంత సేపు 'జేడీ చక్రవర్తి' గారు ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపించింది ఫ్రెండ్స్. అండ్ 'చంద్రహాస్' కూడా బయటకు వచ్చి 'జేడీ చక్రవర్తి' గారు అప్పుడు నా తండ్రిని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏంటి తప్పు అన్నట్టుగా మాట్లాడారు. అదేదో అక్కడనే నా ముందు నన్నే తప్పని చెప్పి నన్ను కొట్టినా నేను భరించేవాడిని. ఇదొక వెన్నుపోటు మాటలా ఉంది అన్నట్టుగా మాట్లాడారు. నిజంగా ఇక్కడ 'జేడీ చక్రవర్తి' గారిని కూడా ఈ 'చంద్రహాస్' ఎక్స్‌పోజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇతడికి ఎలా బ్రతకాలో తెలవదు, ఎలా మాట్లాడాలో తెలవదు, ఎలా ఉండాలో తెలవదు అన్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ ఈటీవీ ప్రభాకర్ గురించి మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎంతో చిన్న స్థాయి నుంచి కష్టపడి అడుగడుగు వేస్తూ ఒక టీవీ ఛానల్‌లో చెప్పాలంటే తెలుగు టీవీ ఛానల్‌లో ఒక పెద్ద స్టేజ్‌కి వెళ్ళాడు ఈటీవీ ప్రభాకర్. ఈయన నిజంగా ఇతని కొడుకుని లాంచ్ చేయాలనుకుంటే ఒక పద్ధతి ప్రకారము పీఆరో లేతే ఒక గైడెన్స్
ఎక్స్‌పీరియన్సో తీసుకొని ఒక పద్ధతి ప్రకారం లాంచ్ చేయాల్సింది. ఏదో నా కొడుకు నేను సెలబ్రిటీని, నా కొడుకు వచ్చేస్తున్నాడు, వీడు నటించేస్తే నా ఫ్యాన్స్ అంతా చూసేస్తారు, నేనెంత గొప్పవాడినవుతాను, నా కొడుకు కూడా అంతే గొప్పవాడు అవుతాడేమో అంటూ ఇతను కలలు కన్నాడు. నిజంగా ఇతను లాంచ్ చేసిన పద్ధతి తప్పు. కావాలంటే చూడండి మీరు, పెద్ద పెద్ద స్టార్స్, గొప్ప గొప్ప స్టార్స్ యొక్క కొడుకులు, మనమళ్ళు ఎంత సైలెంట్‌గా వచ్చారో, ఎక్కడ స్టేజ్‌ల మీద మాట్లాడరు, ఎక్కడ చిన్న యాటిట్యూడ్‌గా చూపించరు. ఇప్పటికి పాన్ ఇండియా స్టార్‌లైనా, ఎంత గొప్ప స్టార్‌లైనా కూడా వాళ్ళొక మాట మాట్లాడాలంటే 10 ఆలోచించి మాట్లాడతారు. ఒక చోటుకి వెళ్ళాలన్నా కూడా 100 ఆలోచించి వెళ్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ అపియరెన్స్ ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ కూర్చోవాలని కూడా డీటెయిల్‌గా వాళ్ళు తెలుసుకొని మరి వెళ్తారు. ఇలాంటి సజెషన్స్, ఇలాంటి గైడెన్స్ లేకపోవడం వల్లే ఈ చంద్రహాస్‌కి ఈ పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తుంది. అండ్ ఈ మూవీతో ఈ కాంట్రోవర్సీ తన కెరీర్ ఎండ్ అయిపోయిందేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు ఈ ఎండ్ అయిపోయిందని నేను ఆ మాట అంటున్నానంటే, గతంలో చాలా పెద్ద హిట్లు కొట్టిన, చాలా పెద్ద స్టార్స్ అవుతారేమో, వీళ్ళు ఇండస్ట్రీని ఏలుతారేమో అన్న వాళ్ళు చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న మాటల వల్లనే వాళ్ళ కెరీర్‌ను నాశనం అయిపోయి ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఆ కోవలోకే ఈ చంద్రహాస్ చేరిపోయాడేమో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చంద్రహాస్‌నే కాదు ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న వాటన్నిటిని మనము ఒకసారి క్వెషన్ చేయాలి. ఇంతకుముందు కూడా తెలుగు ఇండస్ట్రీలో చాలా పాటలు వల్గర్‌గా వచ్చాయి. నితిన్ సంబంధించిన ఒక మూవీలో 'నా పెట్టే తాళం' అనే ఒక పాట ఎంత వల్గర్‌గా, ఎంత చండాలంగా ఉంటుందంటే, నిజంగా ఆ పాట అప్పుడు కూడా ఇలాంటి ట్రోల్స్, ఇలాంటి బ్యాక్‌లాష్ ఎక్కువగా రాలేదు. జస్ట్ క్వెషన్ చేశారు తప్ప ఆ పాటని ఎక్కడ బ్యాన్ చేయమనలేదు, ఎక్కడ దానికి సంబంధించిన కేసులు కూడా వేయలేదు. అండ్ రీసెంట్‌గా వచ్చే సాంగ్స్‌లో కూడా చాలా వరకు ఇలాంటి డబుల్ మీనింగ్స్ ఉన్నా కూడా వాటికి వాడే పదాలు డిఫరెంట్‌గా ఉండటంతో వాటిని ఎవరు క్వెషన్ చేయలేదు. బట్ ఇతడు పచ్చిగా మాట్లాడే పదాలు వాడడంతో ఇలా క్వెషన్ చేసినట్టుగా అర్థమవుతుంది. టీవీ షోల దగ్గరికి, డాన్స్ షోల దగ్గరికి వస్తే ఇంత జుగుప్సాకరంగా 'జబర్దస్త్' లాంటి షోలో డబుల్ మీనింగ్ మాట ఇష్టం వచ్చినట్టుగా ఎదుటి వాళ్ళను పర్సనల్ అటాక్ చేయడం ఇలాంటివి చాలా చూస్తుంటాం. అండ్ డాన్స్ షోలకు వస్తే వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళు వేసే డాన్సులు కొన్ని కొన్ని టీవీ షోల్లో అయితే దారుణంగా మొగుడు పెళ్ళాలను తీసుకొని వచ్చి వాళ్ళతో చేపిచ్చే పనులు, ఆడిపిచ్చే గేమ్‌లు, ఇలాంటి వాటిపైన కూడా సేమ్ రియాక్షన్ రావాలి. ఇప్పుడు రియాక్ట్ అవుతున్న ఈ సోషల్ మీడియా వాళ్ళు, ఈ జర్నలిస్టులు. ఈ చంద్రహాస్ ఒక్కడినే మీరు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. వాళ్ళని కూడా క్వెషన్ చేయాలి, వాళ్ళని కూడా ఎక్స్‌పోజ్ చేయాలి, వాళ్ళపై కూడా కేసులు పెట్టాలి. ఈ వల్గారిటీకి అలవాటు పడ్డారు కాబట్టే చంద్రహాస్ లాంటి వాళ్ళు రోడ్లపైకి వచ్చి అందరి ముందు పచ్చి పచ్చిగా మాట్లాడడానికి రెడీ అవుతున్నారు. ఎవరేం చేస్తారులే, ఆడు చేశాడు, వీడు చేశాడు, ఆ షోలో లేదా, ఈ షోలో లేదా, ఆ మూవీలో లేదా, ఈ ఓటీటీలో రావటం లేదా, యూట్యూబ్‌లలో బూతులు మాట్లాడడం లేదా అంటున్నాడు ఈ చంద్రహాస్. అంటే ఈ ఇన్‌ఫ్లూయెన్స్ అంతా బయట నుంచే వస్తుంది కదా! స్టార్టింగ్‌లోనే అవి వచ్చినప్పుడు ఎందుకు ఇంతలా రియాక్ట్ అవ్వటం లేదు ఈ సోషల్ మీడియా వాళ్ళు, అండ్ ఇప్పుడు చంద్రహాస్ ఇష్యూ గురించి మాట్లాడే వాళ్ళు అన్నది నా క్వెషన్ ఫ్రెండ్స్. ఇక్కడ చంద్రహాస్ మిస్టేక్ చాలా వరకు ఉంది. అతని కెరీర్ ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చంద్రహాస్ తల్లిదండ్రులు కూడా కొంచెం జాగ్రత్తగా ఇతన్ని లాంచ్ చేయాల్సింది. కొంచెం అన్నీ నేర్పించి పద్ధతులు ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, స్టేజ్ మీద జర్నలిస్ట్‌తో ఎలా ఉండాలన్నది నేర్పించి పంపించాల్సింది. అలాంటి గైడెన్స్ లేకపోవడం వల్ల ఇతడు ఆల్రెడీ మా నాన్న ఒక పెద్ద స్టార్ అని ఒక భ్రమలో ఉండడం వల్ల, ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడుతూ ఉండడం వల్ల ఇతడి లైఫ్ ఇలా అవుతుందని నాకు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఉన్న వల్గారిటీ పైన కూడా క్వెషన్ చేయాల్సి ఉంది మన సమాజంలో. ఇది పూర్తిగా ఇతడి తప్పే కాదు, మన సిస్టమే ఇలా నడుస్తుంది అన్నది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ చంద్రహాస్ గురించి, ఇతడు చేస్తున్న ఈ సంఘటనల గురించి? అండ్ సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్ ఉన్న వాటిని ఎందుకు ఇంకా మనం క్వెషన్ చేయటం లేదు, ఇతన్ని క్వెషన్ చేసినట్టు అన్నది మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కి వస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.